మెయిన్ వర్బ్ అవుతుంది. ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే అన్నప్పుడు డూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఎక్సర్సైజ్ అనేది నౌన్ అవుతుంది. ఓకే, ఐ డూ మై వర్క్ ఎవ్రీడే అన్నప్పుడు మై వర్క్ నౌన్ కదా, అలా ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే అంటే ఎక్సర్సైజ్ అనేది నౌన్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద థింగ్ ఈస్ లైక్ ఎక్సర్సైజ్, హోంవర్క్, ప్రేయర్, వర్క్ చేస్తాను అని చెప్పడానికి మనము ఐ డూ ఎక్సర్సైజ్, ఐ డూ మై ప్రేయర్ ఎవ్రీ డే, ఐ డూ మై హోంవర్క్ ఇన్ ద ఈవినింగ్, ఐ డూ మై వర్క్ ఎవ్రీ డే అని మనం చెప్పొచ్చు. షీ డస్ హర్ హోంవర్క్, ఐ డిడ్ మై హోంవర్క్, ఐ డిడ్ మై వర్క్ ఎస్టర్డే. సో ఇలా మనము ప్రెసెంట్ లోనైనా పాస్ట్ లోనైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. డూ, డస్, డిడ్ అనేది పాజిటివ్స్ లో కూడా మనం ఇలాంటి సందర్భాలలో వాడుతుంది. నేను చేయగలను అన్నప్పుడు కూడా డూ ఇట్. గలను అన్నప్పుడు చెయ్యగలను అనేది ఎబిలిటీని తెలియచేయాలనుకున్నప్పుడు వి యూస్ ద వర్డ్ కెన్. I can cook well, I can eat well, I can sleep well. I can do it అనొచ్చు. I can do it. Yes, I can do it. I can do it. We can do all things. Yes, you can. I can do my work, you can say. I can do my work, I can do it, I can do it. do that, I can do this, you can say. Okay, అంటే ఎవరైనా మీరు చెయ్యగలరా అని ప్రశ్నించినప్పుడు డూ ఇట్ అని వాడచ్చా మేడం? ఎవరైనా చెయ్యగలరా అని ప్రశ్నించడానికి కెన్ యూ డూ ఇట్ అని చెప్తారు. దానికి మీరు జవాబు ఇవ్వాలనుకున్నప్పుడు ఎస్ ఐ కెన్ డూ ఇట్, నో ఐ కాంట్ డూ ఇట్ అని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఆర్ యు డూ ఇట్ అనొచ్చా మేడం? నో మ్యామ్, ఆర్ యు డూ ఇట్ అనేది కరెక్ట్ కాదండి. ఆర్ యు కెన్ యూ చెయ్యగలరా అని అడగడానికి కెన్ యూ డూ ఇట్ అని అడుగుతాము. లేదా నువ్వు చేస్తావా అని అడగడానికి డూ యూ డూ ఇట్ ఎవ్రీ డే అని కూడా అడగచ్చు. నువ్వు చేస్తావా, డూ యూ డూ ఇట్ దాట్, డూ యూ డూ దాట్ ఎవ్రీ డే, నువ్వు రోజు ఆ పని చేస్తావా అని జనరల్ గా అడగడానికి, క్యాపబిలిటీ గురించి కాకుండా జనరల్ గా నువ్వు చేస్తావా అని అడగడానికి డూ యూ డూ దాట్ వర్క్, నువ్వు ఆ పని చేస్తావా, డూ యూ డూ దిస్ ఎవ్రీ డే, నువ్వు ఇది రోజు చేస్తావా, ఇలా అడగడానికి మనము డూ తో ప్రశ్న అడగచ్చు. నాకు ఒక డౌట్. ఎస్ మ్యామ్, మీరు చెప్పండి మ్యామ్, తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. లైక్ డూ మాత్రమే కాదు, మనం డస్ తో గురించి కూడా ప్రశ్నలు అడగచ్చు. లైక్ హీ షీ గురించి అడుగుతున్నప్పుడు డస్, లైక్ డస్ కి డూ దాట్ ఎవ్రీ డే. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి చెప్పారు మా పాప రోజు బుద్ధిగా ప్రేయర్ చేస్తుంది అని నాతో చెప్పారు. అవునా, మీ పాప అంత బుద్ధిమంతురాలా, మీ పాప రోజు చేస్తుందా ఆ పని? సో ఐ వాంటెడ్ టు నో లైక్ రోజు చేస్తుందా అని అడగలం. ఎవరి గురించి? థర్డ్ పర్సన్ గురించి కదా. సో డస్ షీ డూ దాట్ ఎవ్రీ డే, does she do that every day? Every day చేస్తుందా? wow, very nice. does she do that every day? does she do her homework on her own? ఆమె సొంతంగా తన వర్క్ చేస్తుందా? అలా మనం డస్ వాడొచ్చు. అలానే గతం గురించి కూడా అడగొచ్చు. did you do that, నువ్వు అది చేసావా, didn't you do that, నువ్వు అది చేయలేదా అంటూ మనం డూ, డస్, డిడ్ మూడింటితో కూడా ఉపయోగించవచ్చు. ఓకే, ఎస్ మ్యామ్. ఐ డోంట్ లైక్ బోత్ అని అనకూడదు కదా మేడం, నాకు రెండు ఇష్టం లేదు అన్నదాన్ని. ఐ డోంట్ లైక్ బోత్ అని మనం యూజ్ చేయము. ఐ నైదర్ లైక్ ఇట్ అని వాడుతున్నాము. బిట్ అది కొంచెం అడ్వాన్స్, లైక్ కంజంక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఐ లైక్ నైదర్ అని అనొచ్చు, ఐ డోంట్ లైక్ ఈదర్ అని కూడా అనొచ్చు కదా మ్యామ్. అది డిడ్ నాట్ లో, అది నెగటివ్ లో మాత్రమే ఈదర్ అని యూజ్ చేయాలి కదా మ్యామ్. పాజిటివ్ లో అయితే నైదర్. yes absolutely. వర్క్ ఫామ్ పాజిటివ్ ఉన్నప్పుడు నైదర్ వాడతాము, వర్క్ ఫామ్ నెగటివ్ ఉన్నప్పుడు ఈదర్ యూజ్ చేస్తాము. అండ్ రెండు ఇష్టం లేదు అని చెప్పడానికి ఐ డోంట్ లైక్ బోత్ అని మనం యూజ్ చేయకూడదు. వి సే ఐ లైక్ ఈదర్ ఆఫ్ ఇట్ అని చెప్తా. ఐ డోంట్ లైక్ ఈదర్, ఐ లైక్ నైదర్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఇంకా కొత్త వొకాబులరీ, ఐ యామ్ ఇన్ ఏ ఫంక్. ఫంక్ అంటే I am depressed అని అనకూడదు కదా మేడం. That is like a Gen Z word. Yeah, you can say like I'm in funk, like I'm in like a very frustrated, like we cannot express that situation. Like ఇప్పుడు చాలా చిరాగ్గా, చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నప్పుడు you can use that. I'm in funk, so please don't disturb me. That type of feeling ఉన్నప్పుడు you can use that. Okay. అంటే డిప్రెస్డ్ అని అనుకో, అంటే అది కొంచెం బాగోదు. డిప్రెస్డ్ ఇస్ లైక్ నార్మల్ జనరల్ వర్డ్, దట్ ఈస్ లైక్ అ బిట్ అడ్వాన్స్డ్ వొకాబులరీ. అది లైక్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్నటువంటి వర్డ్. ఐఎమ్ పిస్డ్ ఆఫ్, కోపంగా ఉన్నప్పుడు ఐఎమ్ పిస్డ్ ఆఫ్ అని కూడా యూజ్ చేస్తుంటాం. ఐఎమ్ పిస్డ్ ఆఫ్ అంటాం. టైర్డ్ గా ఉన్నప్పుడు ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అంటూ ఉంటాం. ఆనందంగా ఉన్నప్పుడు మనమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటాం. ఇప్పుడు ఏమంటారు? ఐఎమ్ ఓవర్ ద మూన్ అంటూ ఉంటారు. సో దట్ ఈస్ లైక్ అడ్వాన్స్డ్ వొకాబులరీ. సో అవన్నీ కూడా టేకింగ్ రెస్ట్ కూడా, ఐఎమ్ టేకింగ్ రెస్ట్ అన్నా, ఐఎమ్ రెస్టింగ్ అంటే
ఐఎమ్ రెస్టింగ్. ఐఎమ్ రెస్టింగ్ అని కూడా వాడొచ్చు, ఐఎమ్ టేకింగ్ రెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇది అడ్వాన్స్డ్ అన్నా మ్యామ్. ఎస్ కరెక్ట్. సో ఈ అడ్వాన్స్ వొకాబులరీ అనేది మనం మూవీస్ ద్వారా ప్రెసెంట్ పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అండి. మా పాప నేర్పిస్తున్నాం. Great, wonderful. So you can learn, we can learn many things from kids also, because they are living in the school for long time, like ఎక్కువ టైం స్కూల్లో స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి. She is kindergarten ma'am. Wow, nice. Kindergarten అంత like advanced vocabulary యూస్ చేస్తున్నారు. మళ్ళీ ఏదో అందం వామ్స్ అని చెప్పింది మ్యామ్. వామ్స్ క్రీచర్స్ అని కూడా చెప్పింది. WORMS worms. పురుగులు లైక్ క్రీచర్స్. యా ఓకే. సో మేడం వన్ డౌట్. ఎస్ చెప్పండి మేడం, డిడ్ యూ ఇన్ఫార్మ్ మీ అండ్ హ్యావ్ యూ ఇన్ఫార్మ్డ్ మీ, బోత్ ఆర్ కరెక్టే కదా? ఇంకా హ్యావ్ గురించి మనం మాట్లాడుకోలేదు, మనం కాసేపట్లో డిస్కస్ చేస్తాము. బోత్ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. డిడ్ యూ ఇన్ఫార్మ్ మీ, హ్యావ్ యూ ఇన్ఫార్మ్డ్ మీ, బోత్ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. అన్నిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది మనకి ఈ రోజు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. అంటే కొత్త వొకాబులరీ చెప్పమన్నారు కదా మ్యామ్, అందుకే నేను నేర్చుకునే చెప్తే ఉపయోగపడుతుంది. yes you can share it ma'am, you can share your knowledge, no problem at all. ఓకే సో ఫైన్. సో మనం ఒక 5 రకాల యాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో రొటీన్ యాక్షన్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాము, ఆన్ గోయింగ్ యాక్షన్స్ గురించి తెలుసుకున్నాము, అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఫ్యూచర్ గురించి ఇప్పుడే వద్దు, తర్వాత ఫ్యూచర్ లో మాట్లాడుకుందాము ఫ్యూచర్ గురించి. ఇప్పుడు మనము పాస్ట్ అయినటువంటి పాస్ట్ యాక్షన్స్ గురించి విషయానికి వస్తే, పాస్ట్ ని మనము 4 రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాము. ఒకటి స్ట్రెస్ చేస్తూ చెప్పాలనుకున్నప్పుడు, ఎంఫసైజ్ చేస్తూ చెప్పాలనుకున్నప్పుడు ఎలా వాడతాము? I did practice yesterday, I did call you yesterday, I did complete my work అంటూ వాడుతుంది. సో అది I didn't go there, ప్లే దట్, ఇలా మనము స్పెసిఫిక్ టైంలో కంప్లీట్ అయిపోయినటువంటి పనులను తెలియచేయడానికి వాడుతుంటాం. సో ఈ రోజు మనము ఇంకా 4 రకాలలో మొదటి రకం ఏంటి? ఎంఫసైజ్ చేస్తూ చెప్పడం, ఎంఫసైజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయడం. లైక్ ఐ డిడ్ కంప్లీట్ మై వర్క్, ఐ డిడ్ కంప్లీట్ మై వర్క్, నేను నా పనిని పూర్తి చేశాను. రెండవది ఏంటి? స్పెసిఫిక్ టైంలో కంప్లీట్ అయిపోయినటువంటి పనులు. సో స్పెసిఫిక్ టైంలో కంప్లీట్ అయిపోతే ఐ కంప్లీటెడ్, ప్లీజ్ ఇగ్నోర్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్, ఐ కంప్లీటెడ్ మై వర్క్ yesterday. So yesterday specific time. So first 2 type of past actions అర్థమయ్యాయి కదా అందరికి క్లియర్ గా? ఫస్ట్ 2 types of past actions. Yes ma'am. Is everything clear? Yes ma'am. Yes ma'am. Very good. So now let us discuss remaining 2 types of completed actions. మిగతా ఇంకొక 2 కంప్లీటెడ్ యాక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము. మూడవది ఏంటి అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్. రీసెంట్లీ ఇప్పుడే అయిపోయింది యాక్షన్స్. యా, రీసెంట్లీ అంటే ఇప్పుడే, ఇందాకే, ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో, ఇలాంటి టైంలో. అది స్పెసిఫిక్ టైం కాదు. నేను ఇందాకే వచ్చాను అంటే, ఇందాకే అంటే 9 గంటలక, 8:30క, అది స్పెసిఫిక్ గా ఉండదు. మోర్ ఓవర్ అది రీసెంట్ గా జరిగిపోయినటువంటి పని. సో ఇలా రీసెంట్ టైంలో జరిగిపోయినటువంటి పనులను ఎక్స్ప్రెస్ చేయడానికి మనము V3 ఫామ్ ని వాడతాం. ఫస్ట్ థింగ్, మరి మనము వెరీ బిగినింగ్ లో 5 రూపాలలో V1, V2, V3, V4 అన్నిటికీ V3 వాడుతున్నప్పుడు ఖచ్చితంగా సహాయం తీసుకోవాలి అని చెప్పుకున్నాము, గుర్తుందా అందరికి? సో ఇక్కడ V3 వాడాలి కదా మరి. సో V3 వాడడం కోసము మనం సహాయం తీసుకోవాలి. మరి ఎవరి సహాయం తీసుకోవాలి అనేది ప్లే చేస్తుంది. సో ఇది ఏం కంప్లీటెడ్ యాక్షన్? ఇది రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్, అంటే ఈ మధ్య కాలంలో పూర్తయినటువంటి పని. సో అందుకోసము V3కి ఎవరు సహాయం చేస్తారు అంటే హ్యావ్ కానీ హ్యావ్ సహాయం చేస్తుంది. ఇవి 2 మాత్రమే V3కి సహాయం చేస్తుంది. ఎప్పుడు? రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ఫామ్ ని యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాం.
ఓకే, సో ఇందులో మరి హ్యావ్ ఉంది, హ్యాస్ ఉంది, ఎవరిని ఎప్పుడు ఉపయోగించుకోవాలి అనేది సబ్జెక్ట్ నిర్ణయిస్తుంది. సబ్జెక్ట్ కనుక ఐ, వి, యు, దే లేదా ఇంకేదైనా ప్లూరల్ ఉన్నప్పుడు మనము హ్యావ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అండ్ హ్యాస్ అనేది ఈ కానీ, she కానీ, ఇట్ కానీ, ఏదైనా పేరు కానీ, లేదా ఏదైనా థర్డ్ పర్సన్ సింగులర్, ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు హ్యాస్ అనేది మనము ఉపయోగిస్తాం. సో మరి ఇది ఏ రకమైన యాక్షన్? ఇది రీసెంట్ గా జరిగిపోయినటువంటి పనులు. మరి రీసెంట్ టైం ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం చిన్న చిన్న వర్డ్స్ ని వాడుతుంటాం. లైక్ రీసెంట్లీ, జస్ట్ నౌ, ఆల్రెడీ, లేట్లీ, ఆల్ డే, ఇలాంటి కొన్ని పదాలను ఉపయోగిస్తూ మనం వాడుతుంటాం. సో లేట్లీ, రీసెంట్లీ అంటే ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో అని అర్థం. జస్ట్ నౌ అంటే ఇందాక అని అర్థం. ఆల్రెడీ అంటే ఆల్రెడీ అనే అర్థం. తెలుగులో ఐ డోంట్ నో, సో ఇట్ ఇస్ లైక్ ఆల్రెడీ అయిపోయింది అని అర్థం. మరి లేట్లీ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ లేట్లీ? లేట్లీ అంటే ఆలస్యంగా అని కాదు అర్థము. లేట్లీ అంటే ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో అని అర్థం. ఐ లేట్లీ మెట్ మై ఫ్రెండ్, ఈ మధ్య కాలంలో నేను నా ఫ్రెండ్ ని కలిశాను. ప్లీజ్ ఆల్వేస్ రిమెంబర్, లేట్లీ అంటే ఆలస్యంగా కాదు. లేట్లీ అంటే ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో. సేమ్ లైక్ రీసెంట్లీ, ఆల్టర్నేట్ వర్డ్ అంతే. రీసెంట్లీ అంటే ఎలాగైతే ఇటీవల కాలంలో అనే అర్థం ఇస్తుందో, లేట్లీ అంటే కూడా సేమ్ అదే, ఆల్టర్నేట్ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాము? రీసెంట్ గా కంప్లీట్ అయిపోయినటువంటి పనులను తెలియజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్ గా ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్నాను. వెరీ రీసెంట్లీ, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ టైం. రిమెంబర్ హియర్, ప్లీజ్ అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్స్. ఒకసారి నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఈ మధ్య కాలంలో ఒక డ్రెస్ కొనుక్కున్నాను, కానీ నాకు స్పెసిఫిక్ డేట్ అయితే ఏమీ గుర్తులేదు. స్పెసిఫిక్ డేట్ కానీ డే కానీ గుర్తులేదు. బట్ వెరీ రీసెంట్లీ, జస్ట్ రీసెంట్ గా నేను కొనుక్కున్నాను. మరి స్పెసిఫిక్ టైం నాకు తెలియదు కదా. అప్పుడు నేను ఏం చేస్తాను? ఐ హ్యావ్ బాట్ అ న్యూ డ్రెస్. ఐ హ్యావ్ బాట్ అ న్యూ డ్రెస్ రీసెంట్లీ. సో ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ టైం. ఎగ్జాక్ట్ డే కానీ ఎగ్జాక్ట్ డేట్ కానీ నాకు గుర్తుకు లేదు. అందుకే నేను ఇక్కడ హ్యావ్ యూజ్ చేస్తూ V3 ఫామ్ ని వాడుతున్నాను. ఫర్ సపోజ్ నాకు సో అండ్ సో డేట్ లో కొనుక్కున్నాను అనే విషయం నాకు గుర్తుంటే నేను ఇక్కడ దాకా రావాల్సిన పనే లేదు. సింపుల్ గా నేను ఏం చేస్తాను? I bought a new dress on June 1st. I bought a new dress yesterday. I bought a new dress on Monday అని ఎక్స్ప్రెస్ చేస్తాను. అది మండే కొన్నానా, జూన్ 1st కొన్నానా, నిన్న కొన్నానా, మొన్న కొన్నానా అనేది నాకు అస్సలు ఐడియా లేదు. బట్ కొన్నాను అని అయితే ఐడియా. అందుకే నేను ఇక్కడ specific time kaadu. I don't know the specific time, so I'm just using recently completed. So I'm just using I have bought a new dress recently. So I don't want to buy any other dresses. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి రండి మేడం షాపింగ్ చేద్దాము అంటే, అయ్యో నేను రీసెంట్ గా డ్రెస్ కొనుక్కున్నాను, సో ఐ డోంట్ వాంట్ టు బై ఎనీ మోర్ డ్రెస్సెస్, నేను ఇక మళ్ళీ ఎటువంటి డ్రెస్సెస్ నాకు వద్దు, రీసెంట్లీ ఐ హావ్ బాట్ ఎ న్యూ డ్రెస్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా డిగ్రీ, ఈ మధ్య కాలంలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పొచ్చు లైక్ ఓకే, షీ హ్యాస్ completed her degree recently, or she has completed her degree recently, lately, just now, already. ఈ పదాలన్నీ mandatory గా వాడాలని ఏమీ లేదు. If you want, you can use it, or else you need not to use also, no problem. Okay, so she has completed her డిగ్రీ. ఎప్పుడైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అబ్జర్వ్ చేశారా? డిగ్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 2015లో డిగ్రీ చేశాను. ఇప్పటికీ కూడా ఎవరైనా నన్ను, నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నప్పుడు ఓకే నేను 2017లో MBA పూర్తి చేశాను, సో ఐ కెన్ సే ఐ హావ్ కంప్లీటెడ్ మై MBA అని నేను చెప్పొచ్చు. 2017 అంటే రీసెంట్ ఎలా అవుతుంది అని క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. సో ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ హియర్. 2017 అంటే రీసెంట్ ఏమీ కాదు. కాకపోతే MBA చేసిన తర్వాత నేను ఇంకా ఫర్దర్ హైయర్ స్టడీస్ ఏమీ చేయలేదు. దట్ వాస్ మై లాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. సో నా ఎడ్యుకేషన్ లో అదే నేను లాస్ట్ గా పూర్తి చేసినటువంటి ఎడ్యుకేషన్. సో ఐ కెన్ యూజ్ ఇట్. గాట్ ఇట్ మేడం? గతంలో అని చెప్పొచ్చు కదా. గతంలో, ఇన్ ద పాస్ట్. డు యు వాంట్ టు సే యూజ్ ద వర్డ్ ఇన్ ద పాస్ట్? yes, you can use it in the past and ever మనం యూజ్ చేయొచ్చు.
10th have క్లాస్ ఇంటర్ completed- చెప్పకూడదు కదా మేడం? చెప్పకూడదు. ఎస్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చెప్పకూడదు, ఎందుకంటే అది లాస్ట్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ కాదు కదా. ఐ కంప్లీటెడ్ మై 10th క్లాస్ అనొచ్చు. యా, యూ కెన్ సే ఐ కంప్లీటెడ్ మై ఎస్ఎస్సి అని చెప్పొచ్చు. మేడం ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అంటే చెప్పొచ్చండి. అంటే ఐ హ్యావ్ అంటే స్పెసిఫిక్ టైం ఏం లేదు కదండి మేడం అది. అదేనండి, స్పెసిఫిక్ టైం లేదు కాబట్టి వాడొచ్చు. ఒకవేళ ఇప్పుడు రీసెంట్ గా అయిపోయింటే ఐ హ్యావ్ రీసెంటెడ్ మై గ్రాడ్యుయేట్ అని చెప్పండి. ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ రీసెంట్లీ అని చెప్తాం. రీసెంట్లీ అయితే లాస్ట్ లో చెప్పాలి, రీసెంట్లీ లేకపోతే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అని చెప్పాలి కదండి మేడం. రీసెంట్లీ అన్నా లాస్ట్ కంప్లీటెడ్ అన్నా ఒకటేనండి, రెండు సందర్భాలలో కూడా ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అనే చెప్తాం. వాజ్ యూస్ చేయకూడదు కదా మ్యామ్. ఐ వాజ్ కంప్లీటెడ్ మై బీటెక్ గ్రాడ్యుయేషన్ అనకూడదు కదా. రాంగ్, వాజ్ అనేది కరెక్ట్ కాదు. వాజ్ వాజ్ వేర్ ఖచ్చితంగా మనం V4 తోనే వాడతాం. ఒకవేళ ఇయర్ కలిసింటే ఐ హావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఆన్ 2018. నో, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. యా, నైస్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎస్ఎస్సి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2010 లో ఎస్ఎస్సి కంప్లీట్ చేశాను. మరి 2010 అంటే స్పెసిఫిక్ టైం కదా. మరి స్పెసిఫిక్ టైం కి హ్యావ్ ఆర్ కాదు ఎందుకు? సింప్లీ ఐ కంప్లీటెడ్ మై ఎస్ఎస్సి ఇన్ 2010. ఓకే, లేదు నేను 2010 వాడట్లేదు, నేను జస్ట్ ఊరికే నేను నా ఎస్ఎస్సి కంప్లీట్ చేశాను అని చెప్పాలనుకుంటున్నాను. దెన్ ఐ కెన్ సే ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎస్ఎస్సి. సో అప్ టు దట్ పార్ట్ దెన్ ఇట్ ఈస్ ఓకే. ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎస్ఎస్సి. మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, ఇంకొంచెం మనము ఇంకొక టైప్ కూడా చూసిన తర్వాత కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇంకొక రకం కూడా చూద్దాము మనము. సో వీ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ అట్ దట్ టైం. ఓకే, సో ఇప్పుడు మనము ఎంఫసైజ్ చేస్తూ చెప్పడం మాట్లాడుకున్నాము. యాక్చువల్లీ ఎంఫసైజ్ చేయడం పెద్దగా ప్రాక్టికల్ గా మనం వాడము, జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. స్పెసిఫిక్ టైం గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ఒక ఐడియా ఉంచుకోండి, మళ్ళీ నేను మీకు మళ్ళీ 4వ రకం కూడా చెప్పిన తర్వాత ఐ విల్ సమ్మరైజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో లెట్ us discuss 4th టైప్ ఆల్సో. 4th టైప్ కూడా కంప్లీటెడ్ యాక్షనే, కానీ ఈ 4th టైప్ ఏంటి అంటే టు ఎక్స్ప్రెస్ ద ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ఇది కూడా కంప్లీటెడ్ యాక్షనే లేదా బిఫోర్ కంప్లీటెడ్ యాక్షన్. సో బిఫోర్ కంప్లీటెడ్ యాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేసే విధానం. ఇక్కడ కూడా V3 ఫామ్ నే వాడతాం. ఇక్కడ కూడా మనము ఖచ్చితంగా హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఎవరి హెల్ప్ తీసుకోవాలి అంటే we take the use of had సహాయాన్ని తీసుకొని బిఫోర్ కంప్లీటెడ్ యాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు ఒక పెద్ద క్వశ్చన్ లైక్ బిఫోర్ కంప్లీటెడ్ యాక్షన్ అంటే ఏంటి అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. ఐ విల్ టెల్ యూ విత్ అ స్మాల్ ఎగ్జాంపుల్, జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. సో బిఫోర్ కంప్లీటెడ్ యాక్షన్ అంటే బిఫోర్ అంటే ముందుగా అని అర్థం, ముందుగా కంప్లీట్ అయిపోయినటువంటి యాక్షన్ అని అర్థం. సింపుల్ గా చెప్పాలి అంటే నేను రైల్వే స్టేషన్ కి వెళ్ళాను, వెళ్ళేలోగా ట్రైన్ వెళ్ళిపోయింది. సో నేను రైల్వే స్టేషన్ కి వెళ్ళడము జరిగింది, ట్రైన్ వెళ్ళిపోవడము జరిగింది. మరి ముందుగా ఏ యాక్షన్ జరిగింది? ట్రైన్ వెళ్ళడం ముందుగా జరిగింది కదా. ట్రైన్ వెళ్ళిపోవడం ముందుగా జరిగిపోయినటువంటి పని. సో అప్పుడు నేనేం చెప్పొచ్చు? ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఓకే, V3 ఫార్మ్ ఇస్ లెఫ్ట్. ద ట్రైన్ ఇస్ ద సబ్జెక్ట్, హ్యాడ్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్, లెఫ్ట్ ద స్టేషన్. The train had left the station before I reached. నేను రీచ్ అయ్యే లోపే ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ రోజు మా ఇంటికి గెస్ట్లు వచ్చారు. గెస్ట్లు రాకముందే నేను నా పనంతా పూర్తి చేసేసుకున్నాను. సో గెస్ట్లు రావడము జరిగింది, నా పని పూర్తి చేసుకోవడము జరిగింది. ఏది ఫస్ట్ జరిగింది, ఏది ముందుగా జరిగింది? పనులు పూర్తి చేసుకోవడం ముందుగా జరిగింది. There was some disturbance from somebody. మేడం ఇంకొకసారి చెప్పరా మేడం? హ్యాడ్. Yeah, I'm repeating everything. మ్యామ్ ఇంకొకసారి చెప్పరా హ్యాడ్? ఎందుకంటే రిపీట్ చేస్తున్నాను. Please listen carefully. I think you are facing some network issues. My voice is reaching a bit late, I suppose, if I'm not wrong. Please check your network, okay? So I'm just trying to explain with one more example, okay? So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ లైక్ మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, అంతకంటే ముందే నేను నా పని అంతా పూర్తి చేసేసుకున్నాను. సో 2 కంప్లీట్ అయిపోయినాయి. మరి ఏది ముందుగా కంప్లీట్ అయిపోయినటువంటి యాక్షన్ ఏంటి?
ఎవరు కంప్లీట్ చేసుకున్నారు? నేను. సబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తాను. I had completed I had completed my my work work. before the guest arrived. Guest arrive అవ్వగానే నా పనిని పూర్తి చేసేసుకున్నాను. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టీచర్ రాకముందే పిల్లలు రిపోర్ట్స్ ని సబ్మిట్ చేసేసారు. The children had submitted the report before the teacher came. టీచర్ రాకముందే పిల్లలు చాలా మంచిగా సబ్మిట్ చేసేసారు. సో ఈ 4వ రకం ఏంటి? 2 జరిగిపోయిన పనులుంటే ముందుగా జరిగిపోయిన పనిని తెలియజేస్తుంది 4వ రకం. ఓకే, సో I just would like to summarize everything. I'm just putting everybody on mute, so please listen carefully. After that you can please raise your hand and you can ask your questions. సో ఓవరాల్ గా మనకు 5 రకాల యాక్షన్స్ లో ఇప్పుడు 2వ రకం కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. జరిగిపోయినటువంటి పనులను 4 రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాము. మొదటి రకము ఎంఫసైజ్ చేస్తూ చెప్పడం. ఎంఫసైజ్ చెయ్యడము అంటే ఒత్తి పలికి చెప్పడము, స్ట్రెస్ చేస్తూ చెప్పడము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఐస్ క్రీమ్ తిన్నారా అని అడిగాను. అవును తిన్నాను అని మీరు సమాధానం చెప్పారు. పక్కన అంజలి ఉంది. అంజలిని అడిగాను తిన్నావా అని, అంజలి కూడా తిన్నాను అని చెప్పింది. ఓకే, సో I hope I'm clear with this first type. Am I right? Yes, madam. Okay, so yes, now ma'am. let me tell you the second type. సో సెకండ్ టైప్ ఏంటి అంటే స్పెసిఫిక్ టైంలో జరిగిపోయినటువంటి పనులు. సో స్పెసిఫిక్ టైంలో జరిగిపోయింది అని చెప్పడానికి మనం జస్ట్ సింపుల్ గా, చాలా ఈజీగా, చాలా కన్వీనియంట్ గా ఏ సబ్జెక్ట్ తోనైనా మనం సింపుల్ గా V2 ఫామ్ ని యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాం. I ate an apple, I completed my work, I completed my SSC in 2010, I met my friend yesterday అంటూ ఈ రకంగా స్పెసిఫిక్ టైంలో పూర్తయిపోయినటువంటి పనులను తెలియచేయడానికి మనం జస్ట్ చాలా ఈజీగా, చాలా సింపుల్ గా, చాలా కన్వీనియంట్ గా ఏ సబ్జెక్ట్ అయినా V2 ఫామ్ ని యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది నెగటివ్స్ క్వశ్చన్స్. ఎందుకంటే మనం చాలా ఎక్కువగా నెగటివ్స్ క్వశ్చన్స్ కూడా వాడుతుంటాం. సో నెగటివ్స్ క్వశ్చన్స్ విషయం వచ్చినప్పుడు డిడ్ అనేది వాడతాం. లైక్ I didn't complete my work, I didn't meet my friend, I didn't go there, she didn't come, we didn't play, they didn't go. ఇలా ఏ సబ్జెక్ట్ తోనైనా didn't ఉపయోగిస్తూ మనం వాడొచ్చు. అలానే ప్రశ్నిస్తున్నప్పుడు కూడా did you come, did you go, did she play, did he help, ఈ రకంగా గతం గురించి ప్రశ్నిస్తున్నప్పుడు, స్పెసిఫిక్ టైం గురించి మాట్లాడుతున్నప్పుడు మనము did ని ఉపయోగిస్తూ ప్రశ్నిస్తాం. పాజిటివ్ లోను వాడతాము, నెగిటివ్ లోను వాడతాము, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో కూడా వాడుతాము. సో దిస్ ఇస్ ద సెకండ్ టైప్. So now let me move to the third type, that is recently completed actions. Recently అంటే ఇటీవల కాలంలోని అర్థం. అండ్ ప్లీజ్ రిమెంబర్, రీసెంట్లీ అంటే అక్కడ స్పెసిఫిక్ టైం ఉండదు. నిన్న, మొన్న, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఇన్ 2010, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఆన్ 21st March. సో ఇలా స్పెసిఫిక్ టైం అంటూ ఉండదు ఇటీవల కాలంలో. ఐ డోంట్ రిమెంబర్ ద టైం, దట్స్ వై ఐఎమ్ కమింగ్ టు దిస్ థర్డ్ టైప్. అదే నాకు టైం గుర్తుంటే నేను సింపుల్ యూసేజ్ కదా, స్పెసిఫిక్ టైం తెలుసుంటే నేను ఈజీగా V2 ఫామ్ యూజ్ చేయడం ఈజీ కదా V3 ఫామ్ యూజ్ చేయడం కంటే. ఎందుకంటే V2 ఫామ్ కి ఎవరి హెల్ప్ అవసరం లేదు, డైరెక్ట్ గా వాడేయచ్చు. అదే V3 ఫామ్ వాడాలంటే నేను హెల్ప్ తీసుకోవాలి. సో స్పెసిఫిక్ టైం తెలియనప్పుడే నేను ఇక్కడ V3 వరకు వస్తాను. సో రీసెంట్ టైంలో స్పెసిఫిక్ టైం తెలియక రీసెంట్ గా కంప్లీట్ అయింది, ఈ మధ్య కాలంలో కంప్లీట్ అయింది అని ఎక్స్ప్రెస్ చేయడానికి I have bought a new dress recently, she has completed her degree అని వాడుతూ ఉంటాము. అండ్ యాక్చువల్లీ I forgot to tell you about the negative sentences here. సో నెగటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం మనకు అర్థమైంది అనుకోండి. నెగటివ్స్ చాలా సింపుల్ గా జస్ట్ నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. I haven't bought any dress recently. రీసెంట్ గా నేను కొత్త బట్టలు ఏమీ కొనుక్కోలేదు. She hasn't completed her work, she hasn't completed her degree. ఇంకా ఆమె గురించి ప్రశ్నించాలనుకున్నప్పుడు కూడా మనం దీన్ని వాడచ్చు. మీరు రీసెంట్ గా కార్ కొనుక్కున్నారా? హ్యావ్ యూ బాట్ ఎ న్యూ కార్ రీసెంట్లీ? హ్యావ్ యూ బాట్ ఎ కార్ రీసెంట్లీ? ఈ మధ్య కాలంలో మీరు కారు కొనుక్కున్నారా? హ్యాస్ షీ కంప్లీటెడ్ హర్ డిగ్రీ? ఆమె డిగ్రీ పూర్తి చేసిందా? స్పెసిఫిక్ టైం నాకు తెలియదు, అందుకే సింపుల్ గా నేను హ్యాస్ షీ కంప్లీటెడ్ హర్ డిగ్రీ అని అడుగుతున్నాను. నెగటివ్ లో కూడా అడగొచ్చు. సో నెగటివ్ లో అడగాలనుకున్నప్పుడు హ్యావింట్ యూ బాట్ ఎ కార్ రీసెంట్లీ?
మీరు రీసెంట్ గా కార్ కొనుక్కోలేదా? మరి మీ ఇంటి ముందు ఏంటి రోజు కొత్త కార్ కనిపిస్తుంది? హావెంట్ యు బాట్ ఎ కార్ రీసెంట్లీ? మనం అడుగుతూ ఉంటాం అలా స్పెసిఫిక్ టైం తెలియక. హావెంట్ యు బాట్ ఎ కార్ రీసెంట్లీ? హ్యాజెంట్ షీ కంప్లీటెడ్ హర్ డిగ్రీ? ఆమెను చూస్తే చాలా ఇంటెలిజెంట్ గా అనిపిస్తుంది, ఆమెది ఇంకా డిగ్రీ అయిపోలేదా? హ్యాజెంట్ షీ కంప్లీటెడ్ హర్ డిగ్రీ? ఇలా మనము నెగటివ్ లో కూడా ప్రశ్నించవచ్చు. WH వర్డ్స్ లో కూడా వాడచ్చు. లైక్ వాట్ హ్యావ్ యూ డన్ సో ఫార్? ఇప్పటిదాకా ఏం చేశారు? వాట్ హ్యావ్ యూ డన్ సో ఫార్? వేర్ హ్యావ్ యూ గాన్? వెన్ హ్యాస్ షీ కమ్? ఇలా WH వర్డ్స్ లో కూడా మనము వాడుతూ ఉంటాం. వెన్ హ్యాస్ షీ కమ్. సో మేక్ షూర్ టు యూజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ విత్ V3. హ్యావ్ ని కానీ హ్యాజ్ ని కానీ V3 ఫామ్ ని యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాము. పాజిటివ్స్ అయితే హ్యావ్ ఆర్ హ్యాస్ వాడతాము, నెగటివ్స్ అయితే జస్ట్ నాట్ జోడిస్తాము, క్వశ్చన్స్ అయితే హ్యావ్ ఆర్ హ్యాస్ ని సబ్జెక్ట్ ముందు యూజ్ చేస్తూ ఉంటాం. అండర్స్టాండ్? అండ్ లెట్ మీ కంప్లీట్ దట్ ఫోర్త్ వన్ ఆల్సో. ఫోర్త్ వన్ ఇస్ లైక్ రెండు కంప్లీటెడ్ యాక్షన్స్ ఉంటాయి. రెండు కంప్లీటెడ్ యాక్షన్స్ లో బిఫోర్ కంప్లీటెడ్ యాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనము ఈ నాలుగవ రకాన్ని వాడతాం. లైక్ మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాము. ఐ థింక్ ఐ డిడ్ంట్ రైట్ ఎనీ ఎగ్జాంపుల్స్. ఓకే ఫైన్, లెట్ మీ రైట్ వన్ ఎగ్జాంపుల్ హియర్. లైక్ the train had left the station before I reached. నేను రీచ్ అవ్వడానికి ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. సారీ, the train had left the station. My friend had submitted the report before I called her. నా ఫ్రెండ్ కి నేను చాలా సీరియస్ గా చెప్పాను, నేను కాల్ చేసే అంత వరకు రిపోర్ట్ సబ్మిట్ చెయ్యకు అని చెప్పాను. అయినప్పటికీ నేను కాల్ చెయ్యక ముందే నా ఫ్రెండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసేసింది. మై ఫ్రెండ్ హ్యాడ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ బిఫోర్ ఐ కాల్డ్ హర్. So I'm so unlucky that my friend didn't listen to me. So she had submitted her report before I called her. ఇలా రెండు కంప్లీటెడ్ యాక్షన్స్ ఉన్నప్పుడు ముందుగా జరిగిపోయినటువంటి పనిని తెలియజేయడానికి వాడుతుంటాం. వీటినే మనము ప్రశ్నల రూపంలో కూడా వాడచ్చు. లైక్ హ్యాడ్ ద ట్రైన్ లెఫ్ట్ బిఫోర్ యూ రీచ్డ్? నువ్వు రీచ్ అవ్వక ముందే ట్రైన్ వెళ్ళిపోయిందా? లైక్ కొంతమంది సంతోషపడే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా ట్రైన్ మిస్ అయిందని అక్కడ లైక్ బాధపడుతున్నారు అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు రాకముందే ట్రైన్ వెళ్ళిపోయిందా అని అడగడానికి. లైక్ హ్యాడ్ ద ట్రైన్ లెఫ్ట్ బిఫోర్ యూ రీచ్డ్? నువ్వు రీచ్ అవ్వకముందే ట్రైన్ వెళ్ళిపోయిందా? కాల్ చెయ్యకముందే నువ్వు రిపోర్ట్ సబ్మిట్ చేసేసావా? హ్యాడ్ యూ సబ్మిటెడ్ ద రిపోర్ట్ బిఫోర్ ఐ కాల్డ్ యూ? నిజంగా నేను కాల్ చెయ్యకముందే నువ్వు సబ్మిట్ చేసేసావా? ఇప్పుడు కొందరు ఏంటి అంటే, ఇప్పుడు మీరున్నారు, నేనేమో చాలా డల్ స్టూడెంట్ ని, మీరేమో క్లవర్ స్టూడెంట్, కానీ మీ క్లవర్నెస్ ని నాకు హెల్ప్ చేయడం మీకు ఇష్టం లేదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? మీరు మంచిగా చాలా మైండ్ అంతా ఆలోచించి మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి రిపోర్ట్ ని నాకు హెల్ప్ చేయడం మీకు ఇష్టం ఉండదు కదా. అప్పుడు ఏం చేస్తారు? నేను మీకు కాల్ చేసి చెప్తాను మీకు, సార్ మీ రిపోర్ట్ నాకు కావాలి, నేను కాపీ చేసుకొని ఇస్తాను, ఆ తర్వాత మీరు సబ్మిట్ చేయండి అని చెప్తాను. అప్పటిదాకా మీ దగ్గరే ఉంటుంది రిపోర్ట్, కానీ నేను కాల్ చెయ్యగానే మీ రిపోర్ట్ సబ్మిట్ చేసేసి ఇప్పుడు వచ్చి నాకు కహానీలు చెప్తారు, మేడం మీరు కాల్ చెయ్యకముందే నేను సబ్మిట్ చేసేసాను మేడం అని చెప్తుంటాను. సో అప్పుడు లైక్ బిఫోర్ యూ కాల్డ్ మీ, ఐ హ్యాడ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ బిఫోర్ యూ కాల్డ్ మీ. అప్పుడు నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, మిమ్మల్ని అడుగుతున్నాను, హ్యాడ్ యూ సబ్మిటెడ్ ద రిపోర్ట్ బిఫోర్ ఐ కాల్డ్ యూ? నిజం చెప్పు, నేను కాల్ చేయకముందే నువ్వు సబ్మిట్ చేసావా? హ్యాడ్ యూ సబ్మిటెడ్ ద రిపోర్ట్ బిఫోర్ ఐ కాల్డ్ యూ? సో ఇలా మనము ప్రశ్నల రూపంలో కూడా వాడుతుంటాం. హ్యాడ్ యూ సబ్మిటెడ్ ద రిపోర్ట్ బిఫోర్ ఐ కాల్డ్ యూ? ఈ రకంగా మనము ప్రశ్నల రూపంలో కూడా అడగొచ్చు. WH క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. లైక్ వెన్ హ్యాడ్ యూ సబ్మిటెడ్ ద రిపోర్ట్, వై హ్యాడ్ యూ కమ్ హియర్, వై హ్యాడ్ దే గాన్ దేర్ అంటూ పాజిటివ్ WH క్వశ్చన్స్ లోనా నెగటివ్ WH క్వశ్చన్స్ లోనా వాడతాం. లెట్ మీ కంప్లీట్ వన్ మోర్ థింగ్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిందంతా ఈ 4 రకాలు ఉన్నాయి కదా, ఈ 4 రకాలు లిటరల్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ ప్రకారము ఇది మనం యూజ్ చేసేటువంటి విధానం. ఓకే, తర్వాత ప్రాక్టికల్ యూసేజ్ విషయానికి వస్తే మనం చాలా సందర్భాలలో కొంతమంది ఐ కంప్లీటెడ్ మై వర్క్ అంటారు, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అని మరికొందరు అంటూ ఉంటారు, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్ అని కొంతమంది అంటూ ఉంటారు. సో మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. లైక్ అసలు ఏంటి, ఒకసారి కంప్లీటెడ్ అంటారు, ఒకసారి హ్యాడ్ కంప్లీటెడ్ అంటారు, ఒకసారి హ్యావ్ కంప్లీటెడ్ అంటారు. మీ 4 ఏది కరెక్ట్
అని ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో పడిపోతుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు 4 రకాలుగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. లైక్ నేను ఒక యాపిల్ తిన్నాను, ఇది ఒక జరిగిపోయినటువంటి పని. ఈ జరిగిపోయినటువంటి పనిని 4 రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా? ఎంఫసైజ్ చేస్తూ ఐ డిడ్ ఈట్ అన్ యాపిల్ అని చెప్పొచ్చు. లేదా స్పెసిఫిక్ టైమ్ లో కంప్లీట్ అయిపోయినటువంటి పని, ఎలా? ఐ ఏట్ అన్ యాపిల్ అని చెప్పొచ్చు. లేదా ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్ అని చెప్పొచ్చు. ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్ అని చెప్పొచ్చు. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఆల్ ద 4 sentences on the screen are absolutely correct sentences. గ్రామటికల్ గా మనకు కనిపిస్తున్న 4 sentences కూడా కరెక్టే. మరి ఈ 4గింటి మధ్యలో ఉన్నటువంటి లిటరల్ ఇంగ్లీష్ గ్రామర్ డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఐ డిడ్ ఈట్ అన్ యాపిల్ అంటే ఎంఫసైజ్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఐ ఏట్ అన్ యాపిల్ అంటే స్పెసిఫిక్ టైం మెన్షన్ చేస్తున్నాను. అంటే నేను అక్కడ సెంటెన్స్ లో వాడట్లేదు, కానీ నా ఉద్దేశం మాత్రం అది. ఓకే, సో ఐ ఏట్ అన్ యాపిల్ yesterday. సో ఐ నీడ్ నాట్ టు మెన్షన్ దాట్. నేను అక్కడ ఖచ్చితంగా yesterday అనే పదం వాడాల్సిన పని లేదు. ప్లీజ్ మేక్ ఏ నోట్. ఓకే, ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్ అంటే నా ఉద్దేశం రీసెంట్ గా తిన్నానని. ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్ రీసెంట్లీ. ఐ నీడ్ నాట్ టు మెన్షన్ ద వర్డ్ రీసెంట్లీ ఇన్ ద సెంటెన్స్. జస్ట్ నౌ, రీసెంట్లీ, ఆల్రెడీ అని నేను ఖచ్చితంగా వాడాల్సిన పని నాకు లేదు. నా ఇష్టం, నేను వాడితే వాడతాం, లేదంటే లేదు. ఓకే, బట్ ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్ అనడంలో కూడా ఎటువంటి గ్రామటికల్ మిస్టేక్ లేదు. ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్ బిఫోర్ యు కేమ్. నువ్వు రాకముందే నేను తినేశాను. సో ఇప్పుడు మనం ముందుగా చూసిన 4 sentences కరెక్టే. ఇప్పుడు మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ 4 sentences కూడా కరెక్టే. ఇక్కడ స్క్రీన్ పైన ఇప్పుడు రైట్ నౌ మనకు కనిపిస్తున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న సెంటెన్సెస్ లిటరల్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్ ప్రకారము కంప్లీట్ సెంటెన్సెస్. మనం ముందుగా చూసిన 4 sentences ఉన్నాయి కదా, అవి మనం ప్రాక్టికల్ గా యూజ్ చేసేటువంటి 4 sentences. మనం ఇలా అయినా వాడచ్చు, అలా అయినా వాడచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైనా మనం స్పెసిఫిక్ టైం ని మెన్షన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ స్పెసిఫిక్ టైం ని V2 తో మాత్రమే వాడాలి. మేడం చెప్పారు 4 sentences లో ఏదైనా వాడచ్చు అని చెప్పారు అని పెట్టుకొని 2010 తీసుకొచ్చి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై SSC ఇన్ 2010 అని వాడటము తప్పు. ఓకే, వాడితే కరెక్ట్ గా వాడాలి, వాడకపోతే నో ప్రాబ్లం అట్ ఆల్. అండర్స్టాండ్? సో దిస్ ఈస్ వన్ థింగ్ బట్ దట్ వి మస్ట్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇది మనము బేసిక్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నవి లిటరల్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్. ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నప్పుడు మనం ఆ క్లూ వర్డ్స్ అన్నిటిని వదిలేసి మనకు నచ్చిన సెంటెన్స్ ని వాడచ్చు. నేను యాపిల్ తిన్నాను అని చెప్పడానికి ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్, ఐ ఈట్ అన్ యాపిల్, ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్ అని సింపుల్ గా మనం వాడచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ క్లూ వర్డ్స్. Okay, understood all of you? If you have any questions, you can please raise your hands. Ma'am, Yes, madam. I did an apple ante One by one, please. One by one. Yes, please raise your hand if you have any questions. Yes, Pavan garu. Yes, madam. Madam, 4th rule lo I had eaten an apple తర్వాత బిఫోర్ యూ కమ్ అని ఉంటాను. No, అక్కడ ఓన్లీ second completed action కదా. ఫస్ట్ బిఫోర్ కంప్లీట్ అంటే ముందుగా కంప్లీట్ అయిపోయిన యాక్షన్ కి హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ వాడుతున్నాం కదా. సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ కి సెకండ్ ది కూడా కంప్లీట్ అయిపోయింది కదా, అందుకని అక్కడ మనం V2 నే వాడాలి. బిఫోర్ యూ కమ్ అనకూడదు. బిఫోర్ యూ కేమ్ V2. యు ఆర్ సపోజ్ టు యూజ్ V2 ఓన్లీ. ఓకే మేడం, బిఫోర్ ప్లేస్ లో బట్ట కూడా యూజ్ చేసుకోవచ్చు కదా మేడం. but is not suitable. After అంటే వాడచ్చు. సూటబుల్ వర్డ్స్. yes madam. Suitable but is not suitable in this situation. yes madam, బట్ ఆ సిచువేషన్ కరెక్ట్ కాదు కానీ సూటబుల్ వర్డ్స్ యూజ్ Suitable చేసుకోవచ్చు. అయితే వాడచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లో అది if you feel that it is suitable then you can use it. బిఫోర్ వాడుతుంటాము, ఆఫ్టర్ వాడుతుంటాం, ఆఫ్టర్ కూడా వాడచ్చు. లేదా జస్ట్ అనే వర్డ్ ని కూడా వాడుతుంటాము. లైక్ సర్టన్ వర్డ్స్ మనం ప్రాక్టికల్ గా వాడుతున్నప్పుడు we may not use actually. ఓకే మేడం, మీరు వచ్చేపాటికి నేను వచ్చేసాను అనడానికి హ్యాడ్ యూ కమ్ బిఫోర్ ఐ కేమ్. yes correct. Had you come before I came. yes correct, absolutely correct. ఓకే మేడం. అండ్ వన్ మోర్ థింగ్, సో బేసిక్ గా మన డే టు డే లైఫ్ లో మనకు ఒక ప్రశ్న ఉంటుంది, భోజనం చేశారా, బ్రేక్ఫాస్ట్ చేశారా, లంచ్ చేశారా అని అడుగుతూ ఉంటాం కదా. వీటిని అడిగే విధానము హ్యావ్ యూ,
had your dinner. Please listen carefully here. Have you had your dinner? Have you had your lunch? Have you had your breakfast అంటూ ఉంటాం కదా. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. ఒకసారి హ్యావ్ అంటున్నారు, ఒకసారి హ్యాడ్ అంటున్నారు. ఇదేం కన్ఫ్యూజన్ అనే డౌట్ లోకి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఓకే, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. అండ్ సెకండ్ ఉన్నటువంటి హ్యాడ్ ఉంది చూడండి, దట్ ఈస్ మెయిన్ వర్బ్. అండ్ ఆ మెయిన్ వర్బ్ కూడా V3 రూపంలో ఉంది. సో అందుకే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నప్పుడు చూడండి, వేర్ ఇస్ వన్ క్వశ్చన్, లెట్ మీ షో యూ. యా, సో ఇక్కడ చూడండి, హ్యాడ్ సబ్జెక్ట్ V3 ఎలాగైతే వాడామో ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ వాడుతున్నాం మనము. హ్యాడ్ సబ్జెక్ట్ V3, కాకపోతే ఇక్కడ V3 హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ అవ్వడం వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో హ్యాడ్ అనేది V3 అవుతుంది, అలానే హెల్పింగ్ వర్బ్ కూడా అవుతుంది. ఇంతకుముందు మనం డూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, అలా హెల్పింగ్ వర్బ్ అవుతుంది అని చెప్పుకున్నాం చూడండి. అలానే ఇక్కడ హ్యాడ్ అనేది కూడా మెయిన్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఓకే, సో ఎవరైనా హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటూ ఉంటారు కదా, యాక్చువల్ గా అది గ్రామటికల్ గా కరెక్ట్ కాదు, బట్ ఇన్ఫార్మల్ యూసేజ్ లో వాడచ్చు. హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటూ ఉంటారు. జనరల్ గా మనం ఉదయం లేవగానే, ఐ మీన్ పొద్దున్నే 9 గంటల కల్లా ఎవరైనా కలిసామనుకోండి, హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటూ ఉంటారు. ఏదైనా మీటింగ్ హోస్ట్ చేసినా కూడా క్లయింట్స్ కూడా వచ్చి హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటూ ఉంటారు. సో అది కరెక్ట్, లిటరల్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారంగా కరెక్ట్ కాదు, ఇన్ఫార్మల్ యూసేజ్ అది, ఇన్ఫార్మల్. ఓకే, ఎస్ మేడం. దీనికి వేరే ఎగ్జాంపుల్ చెప్పారా? హ్యావ్ యాడ్ ఉన్న దాని దగ్గర కింద వేరే ఎగ్జాంపుల్ చెప్పండి. వేరే ఎగ్జాంపుల్స్ ఏమో ఉండవు సార్, డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ గురించి మనం వాడతాం. మేడం డిడ్ యూ హ్యావ్ డిన్నర్ అన్న అంటే ఎట్లా మేడం? Did you have ఏది your బాగుంటుంది dinner? మేడం? హ్యావ్ యూ డిన్నర్? Did you have your dinner? Did you have V1? yes madam, did you have? V1. yes, రోషిని గారు చెప్పండి. మేడం మీరు రాకముందే నేను తినేసాను అంటే I had eaten before you came. మీరు రాకముందే నేను తినేసాను. I had eaten food before you came. మీరు రాకముందే నేను తినేసాను. నువ్వు రాకముందే నేను వెళ్ళిపోయాను అంటే మేడం ఐ హ్యాడ్ left before you came. Understood? I had left before you came. Please respond. 2 sentences అయిపోయాక అన్నప్పుడు అప్పుడు మనం యూజ్ చేయాలి కదండి మేడం ఇది. Sorry, could you please repeat? 2 sentences అయిపోతాయి కదండి మేడం, అప్పుడు మనము రెండు యాక్షన్స్ అయిపోయినాయి, కంప్లీటెడ్ అయిపోయినాయి అన్నప్పుడు హ్యాడ్ దాని తర్వాత హ్యావ్ ఒకే సెంటెన్స్ లో రావాలి. సారీ, హ్యాడ్ ఒకే సెంటెన్స్ లో రావాలి. హ్యాడ్ కాదండి, ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కి హ్యాడ్ ప్లస్ V3 వాడతాము, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ కి V2 బిఫోర్ యూ కేమ్, బిఫోర్ యూ కాల్డ్ మీ, బిఫోర్ ద బెల్ ర్యాంగ్, అలా V2 యూస్ చేస్తాం. ఓకే మేడం, అలా సెంటెన్స్ ని ఏం చెప్తారు మేడం ఒకవేళ స్ట్రెస్ చేసి చూడాలంటే? సారీ, ఇప్పుడు మీరు చెప్పారు కదండి మేడం, ఓ 2 sentences అయిపోయిన దానికి మనం బిఫోర్ కంప్లీటెడ్, అది ఏమంటారు మేడం దానికి? ఆ సెంటెన్స్ ని ఏమంటారు? to express before completed. So you can find some examples on the screen, like the train had left the station before I reached. My friend had submitted the report before I called. You can say like the children had submitted the report before the teacher came. I had completed my exam before the bell rang. Enough? Are you there? Yeah. Yes. Next, any other questions? Yes, Sai Kumar garu, may I know your question, please? Yes, ma'am. Did you take your dinner? Have you had your dinner? Same meaning, madam. Correct, sir. You can use it. Did you take your dinner? Did you eat your dinner? Have you had your dinner? You can use it. No problem. All are correct. Madam, మీరు ఇలా అడగొచ్చా? I had come here before you came. Yes, you can use it. I had come here before you came. వచ్చాను. వచ్చేసాను. యా, మీరు రాకముందే నేను వచ్చేసాను. You can use it. I had come here before you came. ఇక్కడ V3 అంటే ఫస్ట్ V3 వాడాలి, నెక్స్ట్ టైం తర్వాత V2 వాడాలి, అంతే కదా మేడం? Exactly. Yes, sir. Okay. యా, కమ్ కేమ్ కాబట్టి మనకు అక్కడ V3 వాడుతున్నాం మనం. That is not V1. We are using it as V3. Okay? Yeah. కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కదా మేడం ఇది? Yes, sir. Yes. ఓకే మేడం, Yes.
అంటే తెలుగులో ఒకటి మేడం, నేను స్టేషన్ కి వెళ్ళాను కానీ ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక్కడ కానీ అంటే బట్టే కదా మేడం, Yes, you can use it. అంటే I దాన్ని reached ఇంగ్లీష్ the లో station on time, but the train had left. You can use it. I reached the station on time, but the train had left. You can use it. మనం ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్ కి బట్ట సూట్ అవ్వదు కదా. అంటే చెప్పే విధానము వేరు. అక్కడ ఏం చెప్తున్నాను, నేను రీచ్ అవ్వక ముందే ట్రైన్ వెళ్ళిపోయింది ఆ రకంగా చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను రీచ్ అయ్యాను కానీ వెళ్ళిపోయింది అని చెప్తున్నాను. చెప్పే విధానము మాత్రమే వేరు, బట్ ఇట్ ఈస్ లైక్ సేమ్ సిచ్యువేషన్. సో ఏ Okay. విధానానికి తగ్గట్టుగా మనం ఆ సూటబుల్ వర్డ్ ని వాడాలి. బిఫోర్ అనేది అక్కడ ఏంటి ముందు అంటున్నాను కాబట్టి బిఫోర్ వాడాలి, ఇక్కడ ఏంటి కానీ అని చెప్తున్నాను కాబట్టి బట్ వాడు. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ డిపెండింగ్ ఆన్ ద వే దట్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్, మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, ఎస్ మేడం. ఎస్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. సో ఓవరాల్ గా మనము 4 రకాల కంప్లీటెడ్ యాక్షన్స్ ని డిస్కస్ చేశాం కదా. ఇందులో ప్రాక్టికల్ గా మనం వాడేది స్పెసిఫిక్ టైమ్ లో కంప్లీట్ అయినటువంటి పనులు. పాజిటివ్ లో వాడతాము, నెగటివ్ లో వాడతాము, క్వశ్చన్స్ లో కూడా చాలా రిపీటెడ్ గా వాడుతుంటాం. ఇక రీసెంట్లీ కంప్లీటెడ్, లాంగ్ టైమ్ బ్యాక్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఉన్నాయి కదా, అవి పాజిటివ్స్ లో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము. నెగటివ్స్, క్వశ్చన్స్ కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ప్రాక్టికల్ యూసేజ్ గురించి చెప్తున్నాను. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? Okay. ఓకే, యా. సో స్టిల్ ఎనీ అదర్ క్వశ్చన్స్? మేడం ఇది ఫోర్త్ సెంటెన్స్, ఇంకొకటి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి మేడం. లెట్ మీ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్. సో వన్ మోర్ థింగ్ హియర్. మనం ఖచ్చితంగా ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంది చూడండి, బిఫోర్ యూ కేమ్, బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్, అది మనం మ్యాండేటరీగా వాడాలని ఏమీ లేదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు యూజ్ దాట్. కంపల్సరీగా మనం వాడాలనేమి లేదు. ఓకే, సో ఐ విల్ జస్ట్ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ హ్యాడ్. సెంటెన్సెస్ చూపించి చెప్పండి మేడం. Yeah, that's what I told you. I'm just going to show you some sentences. మేడం ఇలా అడగొచ్చా? ఐ హ్యాడ్ బాట్ ఏ బైక్ బిఫోర్ ఐ బాట్ ఏ కార్ అని అడగొచ్చా? 2 సార్లు అయ్యి అక్కడ మెన్షన్ చేయొచ్చా? Yes, you can use it. Okay, you can use it. So here you నేను have కార్ 2 కొనక examples. ముందు బైక్ కొన్నాను అన్న టైప్ లో. Yeah, correct. I had purchased a car. I had purchased a bike before car. You can use it. Okay. Yes, we have 2 Okay. examples on the screen. Like these are like questions. Yes, you can observe positive sentences here. Yes. Yeah. Can somebody please read out the examples on the screen? Had plus V3 form. He had traveled to Dubai. He had traveled to Dubai. Sita had gone home by 6 p.m. సో ఇక్కడ సో హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ ని మనము మ్యాండేటరీగా సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వాడాలని ఏమీ లేదు. అందుకే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లో మీకు లిటరల్ గా డిఫరెన్స్ అర్థం అవ్వాలని నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. నేను మీకు దాదాపు ఒక 5-6 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, బట్ స్టిల్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. బట్ అన్ఫార్చునేట్లీ I can't show you the examples on the screen because that is not mandatory to use. ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏదైతే ఉందో అది మనం మ్యాండేటరీగా యూజ్ చేయాల్సిన పని లేదు. కాబట్టి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఎగ్జాంపుల్స్ లో నేను చెప్పిన విధంగా లేదు. Okay, so she had traveled, it had rained, Sita had gone. So had plus V3 form like long time back completed actions అని చెప్పొచ్చు, before completed actions అని చెప్పొచ్చు. Okay, so you can observe some negative examples also. You see, I hadn't finished the work, she hadn't taken rest, they hadn't heard, we hadn't decided, you hadn't told, he hadn't opened, it hadn't moved, Rani hadn't joined. So just we are using hadn't, had తర్వాత not use చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. బట్ లిటరల్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారంగా చెప్పాలి అనుకుంటే ఐ హ్యాడెంట్ ఫినిష్డ్ ద వర్క్ బిఫోర్ యూ కాల్డ్, షీ హ్యాడెంట్ టేకెన్ ద రెస్ట్ బిఫోర్ ద డాక్టర్ అడ్వైజ్డ్ అంటూ ఇలా డీటెయిల్డ్ గా వాడాల్సిన పని లేదు. సో మ్యాండేటరీగా మనం వాడాలని కాదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఓకే మేడం ఇలా మాట్లాడడానికి యూజ్ చేస్తారా ఇలా? ఐ హ్యాడెంట్ ఫినిష్డ్ ద వర్క్, yes, I haven't finished the work అని చెప్తాం కదా. yes, that's what I'm saying. You can say I haven't completed my work, I hadn't completed my work, I didn't complete my work. All the 3 are absolutely correct sentences. ఎప్పటి వరకు లైక్ ఆ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఉంది కదా, అది యూజ్ చెయ్యనంత వరకు మనము ఈ 3 సెంటెన్సెస్ కూడా వాడచ్చు. నేను మీకు ఇదే కదా ఇంతకుముందు చెప్పింది, అదే కదా. వేర్ ఇస్ దట్?
స్క్రీన్ పైన కనిపిస్తున్నవి ఐ ఏట్ అన్ యాపిల్, ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్, ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్ అని 4 సెంటెన్సెస్ కూడా కరెక్టే. అలానే నెగటివ్ లో కూడా ఐ డిడ్ంట్ కంప్లీట్ మై వర్క్, ఐ హ్యావెంట్ కంప్లీటెడ్ మై వర్క్, ఐ హ్యాడెంట్ కంప్లీటెడ్ మై వర్క్, ఆల్ ద 3 ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ స్పెసిఫిక్ టైం మెన్షన్ చేయాలనుకున్నప్పుడు ఐ డిడ్ంట్ కంప్లీట్ మై వర్క్ ఎస్టర్డే, ఐ హ్యావెంట్ కంప్లీటెడ్ మై వర్క్ యెట్, ఐ హ్యాడెంట్ కంప్లీటెడ్ మై వర్క్ బిఫోర్ ద డెడ్ లైన్ అంటూ లిటరల్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారంగా చెప్పాలనుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా తోకల్ని మనం వాడతాం, ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నప్పుడు వాడం. గాట్ ఇట్? అండర్స్టూడ్? అలా అని చెప్పి వాడకూడదని కాదు, మీ ఇష్టం, వాడచ్చు వాడకపోవచ్చు, ఇట్స్ అప్ టు యూ, నో ప్రాబ్లం. అండర్స్టూడ్? ఓకే. డైలీ యూస్ కి ఎక్కువ ఏది వాడాలి? ఇట్స్ అప్ టు యూ. కొందరికి ఏంటి అంటే ఐ కంప్లీటెడ్ మై వర్క్ అనడం అలవాటు, కొందరికి ఏంటి అంటే ఐ హ్యావెంట్ కంప్లీటెడ్ మై వర్క్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అని అలవాటు. సో ఇట్స్ అప్ టు యూ. ఈ మూడిట్లలో స్పెసిఫిక్ గా ఏది వాడాలి అంటానికి అడ్వైస్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇట్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్, డిపెండింగ్ ఆన్ యువర్ familiarity, depending on your convenience, depending on your situation, then you can use all the 4 sentences. Okay. All the 4 sentences are correct. మీరు ఏది యూజ్ చేయొచ్చు అనేది అది మీ మీ సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు స్పెసిఫిక్ టైం మెన్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా V2 వాడాలి. రీసెంట్ గా, జస్ట్ నౌ, ఆల్రెడీ అనేవి వాడితే ఖచ్చితంగా హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 వాడాలి. వేరొక పనికి ముందుగా అని చెప్తుంటే ఖచ్చితంగా హ్యాడ్ వాడాలి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టూడ్? యా. నెక్స్ట్, ఎనీ అదర్ క్వశ్చన్స్? మ్యామ్ ఐ హ్యావ్ అంటే ఇప్పుడే అవ్వింది, ఐ హ్యాడ్ అంటే అయిపోయిన దానికి హ్యాడ్ వాడాలమ్మా. కరెక్ట్, కరెక్ట్. నెక్స్ట్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఫాస్ట్ ఫార్మ్స్ మేడం. సారీ, యా, ఇవన్నీ కంప్లీటెడ్ యాక్షన్స్. వాజ్ వర్ మనం డిస్కస్ చేసామా మేడం? yes, we discussed already. was a very past day, కానీ అవి past completed actions కాదు. those are like past ongoing actions. past లో జరుగుతున్న పనులు. past ongoing, yes, past లో జరుగుతున్నటువంటి పనులు. మ్యామ్, yes, ఇప్పుడు హ్యావ్ హ్యాబిచువల్ యాక్షన్స్ కూడా వాడచ్చు కదా మ్యామ్? no, habitual actions కి have వాడం మ్యామ్. habitual actions ని మనం పాజిటివ్ గా చెప్పాలంటే V1 or V5 వాడతాం. I play cricket, he plays cricket. I watch TV, he watches TV అంటాం. నెగటివ్ విషయానికి వస్తే do does వాడతాం. I don't play cricket, he doesn't play cricket. అలా do does వాడతాం. have అనేది habitual కి ఎప్పుడు కూడా మనం యూజ్ చెయ్యం. we use to express completed actions only. have has had కి ఇంకొక యూసేజ్ ఉంది, that is we call it as possession. possession అంటాము. possession గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడతాం. have has had కి వేరొక వేరొక పర్పస్ ఉంది. లైక్ ఇప్పుడు ఒకటే పదానికి 2-3 పర్పస్ ఉంటాయి కదా, అలా హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ కి ఇంకొక పర్పస్ ఉంది. ఆ ఇంకొక పర్పస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఐ హ్యావ్ టు యూజ్డ్ అలా మాట్లాడొచ్చా మ్యామ్? ఐ హ్యావ్ టు యూజ్డ్ దిస్. నో, కరెక్ట్. అది ఐ హ్యాడ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు అనేది కూడా అవి ఇంకొక యూసేజ్, అవి కూడా వాడే విధానం ఉంటుంది. కాకపోతే వాటికి చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. లైక్ ఖచ్చితంగా V1 వాడాలి. వాటి అన్నిటిని మనము ఫ్రేజెస్ అంటాము. వాటన్నిటి గురించి కూడా మనం లేటర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. ఐ హ్యావ్ టు కంప్లీట్ మై వర్క్, షీ హ్యాడ్ టు కంప్లీట్ హర్ వర్క్ అంటూ వాడుతూ ఉంటాము. బట్ అవన్నీ ఫ్రేజెస్ అంటాం వాటిని. వాటన్నిటిని మనము అంటే రేపు చేయవలసిన పనికి కూడా హ్యావ్ అని వాడచ్చు కదా మ్యామ్? రేపు చేయవలసిన పనికి హ్యావ్ వాడచ్చు. ఓకే, వాటి గురించి కంప్లీట్ క్లారిటీ మనకు ఫర్దర్ క్లాసెస్ లో వస్తుంది. చేయవలసినటువంటి పనులు కదా. సో ఇప్పుడు మనం కంప్లీట్ గా డిస్కస్ చేసింది అయిపోయినటువంటి పనులు, కంప్లీటెడ్ యాక్షన్స్. ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే, ఎస్ మ్యామ్. V3 అనేది V1, V2, V3 ఉన్నాయి కదా మేడం. V3 అనేది ఏ వర్బ్ అయినా కూడా మనం రీసెంట్ గా జరిగినప్పుడు మాత్రమే వాడతాం కదా మేడం. V3 లో ఏవైతే వర్బ్స్ ఉంటాయో అవి. లేదండి, V3 అనేది రీసెంట్ గా జరిగిపోయినా వాడతాము, అలానే వేరొక పనికి ముందుగా జరిగిపోయినా వాడతాం. రీసెంట్ గా జరిగిపోతేనేమో హ్యావ్ ఆర్ హ్యాస్ సహాయం తీసుకుంటాము, వేరొక పనికి ముందుగా జరిగిపోతేనేమో హ్యాడ్ సహాయం తీసుకుంటాం. అంటే V3 లో మేడం V1 హ్యావ్, V2 హ్యాడ్, V3 అంటే హ్యావ్. మేడం ఒక్కసారి చెప్పండి మ్యామ్, కన్ఫ్యూజన్. హ్యావ్, హ్యాడ్. కాదు మ్యామ్. మ్యామ్ ఒక్కసారి అది చెప్పండి మ్యామ్. వాట్ డు యు వాంట్ మీ టు టెల్? మ్యామ్ V1 హ్యావ్, V2 హ్యాడ్, V3 అంటే అది కన్ఫ్యూజ్ అవుతుంది.
మ్యామ్ అదొక్కసారి వెర్బ్ అలా అడుగుతున్నా. చెప్పండి. దోస్ ఆర్ లైక్ హెల్పింగ్ వర్బ్స్ అండి. వాటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాము. హెల్పింగ్ వర్బ్స్ కి V1 V2 V3 ఉండవు. దోస్ ఆర్ లైక్ హెల్పింగ్ వర్బ్స్. ఓకే, దోస్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. V1 V2 V3 వేటికి ఉంటాయి? యాక్షన్స్, యాక్షన్స్ పనులకి, రైట్ కి, డ్రింక్ కి, కమ్, గో, వేకప్, స్లీప్, అండర్స్టాండ్, వీటికి ప్లే. V1 V4, ప్లే, వర్క్, వీటికి ఉంటాయి. అండర్స్టాండ్? ఓకే మ్యామ్. హెల్పింగ్ వర్బ్స్ కి మాత్రము V1 V2 V3 ఏం ఉండవు ఎస్, ఉండదు మేడం. ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్ అవి కూడా హెల్పింగ్ కిందే వస్తాయి కదా మ్యామ్? ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ కాదండి. అక్కడ మెయిన్ వర్బ్స్ కూడా కాదు. లైక్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ని చెప్పడానికి అసలు మెయిన్ వర్బ్ అనేది ఉండదు. అవి మనకి యామీస్ ఆర్ వాజ్ వేర్ మెయిన్ వర్బ్స్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా. సో ఆల్వేస్ రిమెంబర్ లైక్ ఒక పర్టికులర్ వస్తువుని ఖచ్చితంగా దీని ఒక్క దానికోసమే వాడతామని లేదు. సో ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, లైక్ ఇప్పుడు అప్పట్లో మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు చపాతీ కర్ర ఉంది, రోలింగ్ పిన్ ఉంది. రోలింగ్ పిన్ ని ఖచ్చితంగా చపాతీలు చేయడానికి వాడాలని ఏమీ లేదు కదా. లైక్ లైక్ దీపాలు చేసుకోవడానికి కూడా వాడుతూ ఉంటారు, పిల్లల్ని కొట్టడానికి వాడుతూ ఉంటారు, ఏదైనా మూల కొట్టడానికి కూడా వాడుతూ ఉంటారు. సో డిఫరెంట్ యూసేజెస్ అనేవి ఉంటాయి. అలానే యామీస్ ఆర్ వాజ్ వెరీ ఫిక్స్డ్ గా హెల్పింగ్ వర్బ్స్ అని మనం చెప్పలేము. సమ్ టైమ్స్ దే కెన్ బి మెయిన్ వర్బ్స్ ఆల్సో. సో మెయిన్ వర్బ్స్ కూడా అవుతాయి. అండర్స్టాండ్? తెలుగులో Yes, ma'am. డిఫరెంట్ డిఫరెంట్ గా ఎలా మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా అంతే కదా. ఎగ్జాక్ట్లీ, యా. సో డిఫరెంట్ వేస్ లో మనం యూజ్ చేస్తుంటాం. ఓకే, యా. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ అదర్ క్వశ్చన్స్? Yes, ma'am. మ్యామ్ ఇది 4th వన్ చెప్పారు కదా, అవి ఏమన్నా సెంటెన్సెస్ ఉంటే గ్రూప్ లో మెన్షన్ చేయండి ma'am. ఒక 10. I'll share it. అది కన్ఫ్యూజ్ అవుతుంది. I'll share it. Okay. ఒకే సెంటెన్స్ లో 2 పనులు జరిగిపోయాయి కాబట్టి మనం అలా యూజ్ చేయాలి కదా మ్యామ్? అవునండి, అవునండి. మేడం అట్లాంటివి సెంటెన్సెస్ ఏదైనా ఉంటే కొద్దిగా పెట్టండి మ్యామ్ గ్రూప్ లో. Yes, I already told I'll share it. Okay. మేడం సేమ్ ఉంది. ఇప్పుడు రీడ్ అంటే రెడ్ 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 అంటాం కదా, దానికి కూడా మనం ప్రతిదానికి ఐ రీడ్ ఏ న్యూస్ పేపర్, ఐ హ్యావ్ రీడ్ ఏ న్యూస్ పేపర్ అనొచ్చా మ్యామ్? Yes, I have read a newspaper. I have read a newspaper. You can see. I had read a newspaper. Yes, yes, you can see. మేడం ఇది ఒక్కటి చెప్పరా? ఐ డిడ్ ఈట్ అన్ యాపిల్ అంటే ఇప్పుడు అది ఏం మ్యామ్? ఇంకొకసారి చెప్పండి. ఎంఫసైజ్ చేస్తూ మాట్లాడడాన్ని అలా అంటారు. డిడ్ అని ఎప్పుడైనా ఒత్తు చేసి పలకడానికండి. Yes. చేసి. Yes. Still any other questions? And one more important thing here. So not only positives మాత్రమే కాదు, మనం నెగటివ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. నెగటివ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలానే క్వశ్చన్స్ కొంచెం తక్కువే వాడుతుంటాం. క్వశ్చన్స్ విషయానికి వస్తే సెకండ్ టైప్ ఉంది చూడండి, లైక్ ఐ ఏట్ అన్ యాపిల్ ఉంది కదా, దీన్ని మనం నెగటివ్ లో ప్రశ్నలలో కూడా చాలా ఎక్కువగా వాడుతుంటాం. జనరల్ గా రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ కి అండ్ లాంగ్ టైం బ్యాక్ అంటే వేరొక పనికి ముందుగా కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ కి నెగటివ్స్ కొంచెం వాడుతుంటామేమో, కానీ క్వశ్చన్స్ రేర్ అనే చెప్పుకోవచ్చు. బట్ ప్రాక్టీస్ చేయడంలో తప్పులేదు కదా. సో పాజిటివ్ లో, నెగటివ్ లో, క్వశ్చన్స్ లో కూడా మనం ప్రాక్టీస్ మాత్రం చేయాల్సి ఉంటుంది. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి? Have I eaten an apple? Yes, you can ask. Correct. Have I eaten an apple? తిన్నానా? నీకు తెలీదా? Have I eaten an apple? Have I eaten your apple? అని అడగొచ్చు. You can use it. ఒక ఎగ్జాంపుల్ మేడం. ఇంకొకటి, వాళ్ళు నేను ఇంటికి వచ్చే ముందే మీరు తిన్నారు, దాన్ని తిన్నారా అని అడగాలి. Had you eaten before I came? అంటే నేను రాకముందే మీరు తిన్నారా? Had you eaten food before I came? నేను రాకముందే మీరు తినేసారా? ఓన్లీ ఫస్ట్ సెంటెన్స్ లోనే క్వశ్చన్ ఉంటది, నెక్స్ట్ సెంటెన్స్ నార్మల్. సెకండ్ సెంటెన్స్ లో V2, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ కి V2, ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కి had ప్లస్ V3. ఓకే, ఓకే మేడం. హ్యాడ్ తోటి ఖచ్చితంగా V3 వాడాలి కదా మ్యామ్? ఎగ్జాక్ట్లీ. హ్యావ్, హ్యాస్, లెఫ్ట్, వెంట్, గాన్ అలాంటివే వాడాలి మ్యామ్? వెంట్ కాదు, గాన్. గాన్, గాన్, సారీ, గాన్, ఈటెన్, లెఫ్ట్, టేకెన్, గివెన్, ఇవన్నీ వాడచ్చు. V3 మాత్రమే. హ్యాడ్ తో మాత్రమే కాదు, హ్యావ్, హ్యాస్ తో కూడా V3 మాత్రమే. ఎస్. ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్ అనేది రీసెంట్ గా అయితేనే వాడాలి కదా? No, I had eaten an apple recently కాదు కదా, బిఫోర్ అనదర్ యాక్షన్.
I have eaten an apple recently. యాడ్ యూజ్ చేస్తే పక్కాగా అనదర్ యాక్షన్ ఉండాలి కదా మేడం? అనదర్ యాక్షన్ ఉండాల్సిన పని లేదు. సింపుల్ గా మీరు రీసెంట్లీ వాడిన దానికి చెప్పాలా అన్నందుకు నేను అలా చెప్పాను. ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్ అని చెప్పొచ్చు. ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్ అని వాడొచ్చు. కానీ మీరు ఐ బట్ హ్యాడ్ రీసెంట్ ఈటెన్ గా అన్ యాపిల్ అవసరం లేదు. రీసెంట్ గా అని వాడితే వాడాలా అని అడిగారు, అందుకే వాడకూడదు అంటున్నాను. డిడ్ యు గెట్ మై ఎక్స్ప్లెనేషన్? ఎస్ మేడం. సో రీసెంట్లీ అనే వర్డ్ ఉంటే హ్యాడ్ రాకూడదు, ఐ హ్యావ్ అనే ఓకే. అంటే తినేసాను కాబట్టి ఐ హ్యాడ్ కదా మ్యామ్. యా, ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్. ఎటువంటి క్లూ వర్డ్ లేదు. సింప్లీ యూ కెన్ సే ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్, ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్, ఐ ఏట్ అన్ యాపిల్. యూ కెన్ యూస్ ఇట్. ఐ డిడ్ ఈట్ అన్ యాపిల్ అని కూడా చెప్పొచ్చు. ఐ డిడ్ ఈట్ అన్ యాపిల్ అని కూడా వాడచ్చు. మేడం ఐ డిడ్ యాపిల్ అంటే నువ్వు తిన్నావు అని కదండి మ్యామ్? తిన్నాను అని. ఐ డిడ్ ఈట్ అన్ యాపిల్ అంటే నేను తిన్నాను అని. ఈ పర్టికులర్ గా ఇవే వాడాలని ఏం లేదు కదా ఏమీ లేదు. మ్యామ్. యా, ఏమీ లేదు. నాలుగింట్లో ఏదైనా వాడచ్చు. మ్యామ్ ఈరోజు డిడ్ హ్యావ్ డిడ్ హ్యాడ్ ఆల్రెడీ మనం చెప్పాలి. లాస్ట్ క్లాస్ లోనే మాట్లాడుకున్నాము. ఈ రోజు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ గురించి మాట్లాడు. హ్యావ్ హ్యాడ్ హ్యాస్. హ్యాస్. ఓకే మ్యామ్. Okay, fine. Any other questions? Fine then. Let us meet in the next session. I'll share you some wonderful examples. I'll just make a search and I'll share you some examples to you and try to do the task also and try to practice in all the forms like positives, negatives, annitlo kuda practice cheyadaniki try cheyandi. And if you get any other questions or any other doubts while we are practicing, you can please inform me, or you can please ask me in the next class, or you can please put a message on WhatsApp group also. Okay? Okay. Fine. Thank you everyone for Recording joining the stopped. session. Bye everyone. Take care all of you. Have a Bye. peaceful sleep. బాయ్ మేడం. Everyone.